బుజ్జి ఇంట్లో గొడవ అవ్వడంతో అలిగి బయట ఉన్న మెట్లపై డల్గా కూర్చోవడంతో బుజ్జిని కూల్ చేసి భోజనం తినిపించడానికి భోజనం ప్లేట్లో వెళ్తుంది అహల్య. చిన్నగా మాటలు చెప్తూ బుజ్జగిస్తూ భోజనం తినిపిస్తూ ఉంటుంది అహల్య బుజ్జికి. అత్త, రేపు నీకు కొడుకు పుట్టాక నన్ను మర్చిపోతావా అత్త అని అడుగుతుండగా, లేదు, నువ్వు నా పెద్ద కొడుకువి, నీ తర్వాతే వాడు అని అహల్య అనగానే, ఎందుకత్తా అలా అంటూ ఉంటాడు బుజ్జి. ఎందుకంటే నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు మీ మామయ్య తర్వాత నన్ను అర్థం చేసుకుంది నువ్వే. మీరిద్దరూ లేకపోతే నేను ఏమయ్యేదాన్నో నాకే తెలియదు. కాబట్టి నాకు నీ తర్వాతే వాడు అని చెప్తూ ఉంటుంది ప్రేమగా అహల్య. పుట్టాక మేమిద్దరం ఇల్లంతా ఆడుకుంటాం, కలిసి తిరుగుతాం అని బుజ్జిగాడు సంబరంగా చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి ప్రేమని చూసి గౌతమ్ మురిసిపోతూ ఉంటాడు. ఇక చాలత్తా అని బుజ్జి అంటూ ఉండగా, లాస్ట్ ముద్ద అంటూ మొత్తం తినిపించేసి మూతి కడిగి వాటర్ కూడా పట్టిస్తుంది అహల్య. ఇక అటువైపుగా వెళ్తున్న అవంతిక అహల్య బుజ్జికి తినిపించడం చూసి కోపంతో రగిలిపోతూ, ఏ బుజ్జి, ఇంతకుముందు వాళ్ళ వల్లే కదా మాటలు పడింది, అయినా సిగ్గు లేకుండా వాళ్ళతో మళ్ళీ ముచ్చట్లు మొదలుపెట్టావా అని తిట్టడంతో బాధగా చూస్తూ ఉంటుంది అహల్య. బుజ్జిగాడు అహల్య వైపు వంగి, మా అమ్మ రాక్షసి వచ్చింది, నేను వెళ్తానత్తా అని అంటూ అక్కడి నుండి బుజ్జి అవంతిక దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక చేయి కడుక్కొని అక్కడే కూర్చున్న అహల్య పక్కకొచ్చి కూర్చుంటాడు గౌతమ్. కబుర్లు చెప్తూ ఉంటాడు గౌతమ్. మీరు బుజ్జిని ఊరుకోబెట్టారా అని అడుగుతుండగా, అవునండి, వాడు బాధపడితే నేను చూడలేను అంటుంది అహల్య. ఎందుకలా అని అంటూ ఉండగా, నిజంగా వాడు నన్ను చాలా అర్థం చేసుకున్నాడు, నాకు అండగా ఉన్నాడు, మీ తర్వాత నన్ను అర్థం చేసుకుంది వాడే, వాడు నాకు కొడుకుతో సమానం అని అంటుండగా, మీరు చెప్పింది నిజమేనండి, మీకు ఒక తమ్మునిలాగా అండగా ఉన్నాడు వాడు మీకు పెద్ద కొడుకుతో సమానమే, నా తర్వాత వాడు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు అని గౌతమ్ అంటూనే, కళ్ళు మూసుకోండి అనేస్తాడు గౌతమ్. ఎందుకు అని అహల్య అడుగుతుండగా, చెప్తే ముయ్యరా అని అనడంతో కళ్ళు మూసుకుంటుంది అహల్య. నన్ను ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనడంతో, ఎక్కడికి లేదు, ఇక్కడే అని అంటూ ఉంటాడు గౌతమ్. ఇక తన జేబులో నుండి ఒక వాచ్ని తీసి అహల్య చేతికి పెట్టి, ఇప్పుడు కళ్ళు తెరవండి అనడంతో, వాచ్ అని సర్ప్రైజ్ అవుతుంది అహల్య. నార్మల్ వాచ్ కాదు, స్మార్ట్ వాచ్. ఈ వాచ్ మీ చేతికి ఉన్నప్పుడు మీ షుగర్, బీపీ, పల్స్ అన్ని వైటల్స్ తెలుస్తూ ఉంటాయి. అంతేకాదు మీరు రోజు ఎన్ని అడుగులు వేశారనేది కూడా కౌంట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు మీరు ఎప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోవాలా అన్న విషయం కూడా మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఒక డాక్టర్ లాగా ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట అని అంటూ ఉంటాడు గౌతమ్. ఇవన్నీ అని అంటూ ఉండగా జేబులో నుండి మరొక వాచ్ని తీస్తాడు గౌతమ్. ఇదెవరికి అని అంటూ ఉండగా, ఇది నాకు, దీనికి దానికి GPS ట్రాకింగ్ లింక్ ఉంది, మీరు ఎక్కడున్నా నాకు మీ లొకేషన్ తెలిసిపోతుంది. ఇది కూడా స్మార్ట్ వాచే, మీరు ఫోన్ దగ్గర లేనప్పుడు మీరు నాకు ఫోన్ చేయాలి అనుకున్నా, నేను మీరు ఎక్కడున్నారో తెలుసుకోవాలి అనుకున్నా, ఈ వాచ్పై మీరు 3 times ట్రాప్ చేస్తే మీ లొకేషన్ నాకు షేర్ అవుతుంది, మీరు నాకు దగ్గరవుతారు, మీరెక్కడున్నారన్న భయం నాకుండదు, మీరు నా వెంటే ఉంటారన్నమాట, నేను మీ వెంటే ఉంటానన్నమాట అని డబల్ మీనింగ్లో గౌతమ్ మాట్లాడుతుండగా, అని ఆశ్చర్యపోతుంది అహల్య. అప్పుడు గౌతమ్, అదే మీ గూర్చి నాకు బెంగు ఉండదన్నమాట అని కబుర్లు చెప్తూ ఉంటాడు గౌతమ్. అప్పుడే అక్కడికి వచ్చిన భానుమతి బయట ఎవరో ఉండడం చూసి, ఎవర్రాది అని గట్టిగా అరవడంతో, నేను అహల్య నానమ్మ అంటాడు గౌతమ్. నీకేమైనా బుద్ధుందా? బయట వర్షం పడేలా ఉంది, ఉరుములు మెరుపులు, అంత చల్లటి గాలి వీస్తుంటే కడుపుతో ఉన్న అమ్మాయిని అక్కడ కూర్చోబెడతావా? అసలు నువ్వు డాక్టర్వేనా? నా మునిమనినికి జలుబు చేస్తే ఎలా అని ఎడాపెడ తిట్టేస్తూ ఉంటుంది భానుమతి గౌతమ్ని. వామ్మో, ఇంకా సేపట్లో వస్తాంలే నానమ్మ అని అంటూ ఉండగా, నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా అని భానుమతి తిట్టడంతో, వామ్మో వద్దమ్మా, మేమే వస్తున్నాం, నీకు ప్రేమ వచ్చినా కోపం వచ్చినా ఏదైనా తట్టుకోలేం కదా అని అంటూ, పదండి లేదంటే నానమ్మ వచ్చేలా ఉంది అని అంటూ
అహల్యని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ పైన పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి అక్కడి నుండి సోఫా దగ్గరికి నడుస్తూ ఉంటాడు గౌతమ్. కానీ ఉరుములు మెరుపులు గట్టిగా రావడంతో ఒక్కసారిగా అహల్య వెళ్ళి గౌతమ్ని వెనకాల నుండి హక్ చేసుకుంటుంది. గౌతమ్కి ఏదో తెలియని ఫీలింగ్. నవ్వుతూనే ఏమైందండి అని అహల్యని అడుగుతుండగా, అది నాకు ఉరుములు మెరుపులన్న భయం అండి, అందుకనే అవి వచ్చినప్పుడు నాకు నిద్ర పట్టదు. అందుకని నేను చిన్నప్పుడు ఉరుములు మెరుపులు వస్తే మా నాన్నమ్మని వాటేసుకునేదాన్ని. అర్జున పలుగున అంటూ మా నాన్నమ్మ ధైర్యం చెప్పేది అని అహల్య అంటూ ఉండగా, ఏం కాదండి పడుకుందురు పదండి అని అంటూ మళ్ళీ అహల్యని పడుకోబెట్టబోతూ ఉంటాడు గౌతమ్. ఒక 2 అడుగులు వేయగానే మళ్ళీ గట్టిగా ఉరమడంతో మళ్ళీ హక్ చేసుకుంటుంది గౌతమ్ని అహల్య. వామ్మో నా వల్ల కాదండి, ఈ ఉరుములు మెరుపులు ఈరోజు నాపై పగ పట్టేసినట్టున్నాయి, నాకు నిద్ర పట్టదు, నాకు చాలా భయంగా ఉందండి అని అంటూ ఉంటుంది అహల్య. దాంతో సరే అలాగే పట్టుకోండి అంటూ తనని పట్టుకున్న అహల్యని మెల్లిగా అడుగులు వేస్తూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఒక హెడ్సెట్ తీసి అహల్య చెవులకి పెట్టి లాలి పాటలని తన మొబైల్లో ప్లే చేస్తాడు గౌతమ్. ఇక హెడ్సెట్లో పాట రావడంతో రిలాక్స్ అయి గౌతమ్ని దూరంగా జరుగుతుంది అహల్య. ఇప్పుడు ఓకేనా అని అడుగుతుండగా, ఓకే బాగుంది అని అంటూ ఉంటుంది అహల్య. ఇప్పుడు ఈ పాట తప్ప మీకు ఏ ఉరుము మెరుపు సౌండ్ వినబడదు, పదండి పడుకుందురు కానీ అని అంటూ అహల్యని బెడ్పై పడుకోబెడతాడు గౌతమ్. ఇక మళ్ళీ మెరుపు మెరుస్తుంది. దాంతో వెళ్తున్న గౌతమ్ చేయిని గట్టిగా పట్టుకుంటుంది అహల్య. మళ్ళీ ఏమైందండి అని నవ్వుతూ అడుగుతూ ఉంటాడు గౌతమ్. సౌండ్ వినిపించట్లేదు కానీ ఉరుములు కనిపిస్తున్నాయి, అదిగో నాకు చాలా భయంగా ఉందండి, మీరు నా పక్కనే కూర్చోండి అని అనడంతో సరే అలాగే అంటూ గౌతమ్ అహల్య పక్కనే తల దగ్గర కూర్చుంటాడు. అహల్య గౌతమ్ చేయిని గట్టిగా పట్టుకొని నిద్రపోతుంది. ఇక అప్పుడు గౌతమ్ అంతరాత్మ బయటికి వస్తుంది. ఏంట్రా కొత్త కథ మొదలయ్యేలా ఉంది, అహల్య నా సొంతమని ఏవేవో మాటలు వినబడుతున్నాయి అని అంటూ ఉంటాడు గౌతమ్ అంతరాత్మ. నాకు అదే అర్థం కాలే, ఎందుకన్నానో తెలియదు అని అహల్యని చూస్తూ అంటూ ఉంటాడు గౌతమ్. నీ మనసులో లేకపోతే నీకు నీ నోటి మీదకి ఎలా వస్తుందిరా, అంతే, నువ్వు బయటికి చెప్పట్లేదు, అంతే అంతే, ఏదో కొత్త కథ మొదలయ్యేలాగే ఉంది అని అంటూ మాయమైపోతాడు. ఇక తెల్లవారగానే అహల్య తన పొట్టపై చెయ్యి వేసుకొని బేబీ గ్రోత్ని ఫీల్ అవుతూ మిర్రర్ ముందుకి వెళ్ళి తన పొట్టపై చెయ్యి వేసుకొని, బేబీ పెరుగుతున్నావా, నీకు కాళ్ళు చేతులు, చిన్న ముక్కు, చిన్న నోరు, పెదాలు, కళ్ళు, ముఖం అన్నీ డెవలప్ అవుతున్నాయా, నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని నాకు చాలా ఆతృతగా ఉంది కన్నా అని మురిసిపోతూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది అహల్య. ఇక గౌతమ్ ఒక బ్యాగ్లో ఫైల్స్ సర్దుతూ, నిన్న నాన్నకి చెస్ట్ పెయిన్ వచ్చింది కదండి, నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను అని అహల్యకి చెప్తూ ఉండగా అహల్య మాట్లాడదు. టిఫిన్ తిని ట్యాబ్లెట్ వేసుకోండి, నేను లేనని నెగ్లెక్ట్ చెయ్యకండి అన్న మాట్లాడకపోయేసరికి అహల్య దగ్గరికి వెళ్ళి, ఏమైంది, కడుపు నొప్పిగా ఉందా, మాతో పాటు హాస్పిటల్కి వస్తారా అని అడుగుతుండగా నవ్వుతూ అహల్య గౌతమ్ చేయిని తన పొట్టపై పెట్టుకోగానే బేబీ గ్రోత్ని ఫీల్ అవుతాడు గౌతమ్. నిజంగానా అన్నట్టు సైగ చేయడంతో అవును అన్నట్టు కళ్ళార్పుతుంది అహల్య. బేబీ పెరుగుతున్నాడని సంతోషంలో నానమ్మ, అమ్మ, నాన్న, అక్క, బావ అని అందరినీ రూమ్లోకి పిలిచేస్తాడు గౌతమ్. బేబీ పెరుగుతుంది, కాళ్ళు చేతులు అన్నీ ఫామ్ అవుతున్నాయి, బేబీ పెరుగుతున్నాడు అనడంతో సుభద్ర సంతోషంగా అహల్య పొట్టపై చేయి వేసి నిజమే అంటుంది. భానుమతి కూడా చెయ్యి వేసి నిజమే అని అంటూ ఉండగా, నేను మాట్లాడొచ్చా అత్త, టచ్ చేయొచ్చా అని బుజ్జిగాడు అడుగుతుండగా అవును అన్నట్టు తల ఊపుతుంది. అహల్య పొట్టపై చెయ్యి వేసి హాయ్ ఫ్రెండ్ అని అనగానే అందరూ నవ్వుతారు. నాకు నా ఫ్రెండ్ హాయ్ చెప్తున్నాడు అని అంటూ ఉంటాడు బుజ్జి. ఆపరా ఓవర్ యాక్షన్, ఎవరికైనా ఏ ఆడపిల్లకైనా 3వ నెలలోనే పెరుగుదల మొదలవుతుందా, ఈవిడ విచిత్రం కాకపోతే అంటూ ఉండగా, ఈవిడని అందరూ విచిత్రంగానే చూస్తున్నారు కదా అని కార్తిక్ అంటూ ఉంటాడు. ఇక భానుమతి కోపంగా
అవంతికని తిడుతూ ఉంటుంది. అహల్య తనకి 4 నెల అని భానుమతి ఎక్కడైనా కనిపెట్టిస్తుందేమో అని టెన్షన్ పడుతూ ఉండగా తల్లి ఆరోగ్యం శరీరం పైన ఆధారపడి ఉంటుంది. నేను వీడి పెరుగుదలని 3వ నెలలోనే చూశాను అని భానుమతి అనడంతో అవునవును అందుకే అప్పుడు కడుపు పెరిగి ఇలా అయిపోయిందా అని వెటకారం ఆడడంతో పెద్దవాళ్ళతో ఏంటా మాటలు అని గౌతమ్ అంటూ ఉంటాడు. ఇంతకన్నా ఎక్కువగానే అన్నావు నువ్వు అంటూ అవంతిక కార్తిక్ బుజ్జిగాడు అక్కడి నుండి వెళ్ళిపోగానే ఏ అమ్మాయి నువ్వు ఇక ఏం పడితే అవి తినడం ఎలా పడితే అలా నడవడం కుదరదు. వెళ్ళి స్నానం చేసి టిఫిన్ చేసి ట్యాబ్లెట్ వేసుకో. నా కళ్ళెదురుగానే ఉండాలి. నువ్వు కాదని ఏదైనా పని చేశావంటే మాత్రం నాలో పాత భానుమతిని చూస్తావు అని భానుమతి తిట్టి బంగారాజుకి అహల్య కోసం టిఫిన్ రెడీ చేయమని చెప్పగానే బంగారాజు అలాగేనమ్మా అంటూ వెళ్ళిపోతాడు. ఇక అందరూ వెళ్ళిపోయాక గౌతమ్ అహల్య వైపు వచ్చి నిలబడి నవ్వుతాడు. ఇప్పుడు అహల్య ఏం చేస్తుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.